అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో 7వ పాఠ్యాంశమైన ఆకుపచ్చ శోకం అనే పాఠ్యాంశానికి సంబంధించి టోటల్ నోట్స్ని ఈరోజు వీడియోలో చూద్దాం. ఆ వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, ఆకుపచ్చ శోకం అనే పేరు పాఠ్యాంశానికి ఎలా సరిపోతుందో వివరించండి. ఆకుపచ్చ శోకం అనే పేరు పాఠ్యాంశానికి ఎందుకు సరిపోతుందంటే చెట్ల యొక్క శోకం అంటే చెట్ల యొక్క బాధ ఉంది కనుక ఈ పేరు ఈ పాఠ్యాంశానికి సరిపోతుంది. నరఘోష అనే పేరు పెట్టి ఉంటే ఇంకా బాగుండేదని నా ఉద్దేశం. తర్వాత రెండవ ప్రశ్న, పర్యావరణ పరిరక్షణకు మనం ఎలాంటి చర్యలు చేపట్టాలి? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. తర్వాత మూడవ ప్రశ్న, ఆకుపచ్చ శోకం పాఠ్యాంశం ద్వారా కవి ఏం చెప్పదలుచుకున్నాడు? జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. తర్వాత నాలుగవ ప్రశ్న, అందరికీ చెట్టుక పానకంలో పుడక ఈ వాక్యం గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారో రాయండి. పానకంలో పుడక అంటే తెలుసు కదా, ఏదైనా ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసే వాళ్ళని పానకంలో పుడకలాగా వచ్చినారు అని అంటాం కదా, అట్లా. తర్వాత ఐదవ ప్రశ్న, పల్లె పట్నం తేడా లేకుండా చెట్లు కనుమరుగు కావడానికి గల కారణాలను విశ్లేషిస్తూ మిత్రురాలికి లేఖ రాయండి. మీరు మొదటిగా స్నేహితురాలికి లేఖ, మిత్రునికి లేఖ అయితే మిత్రునికి లేఖ, మిత్రురాలికి లేఖ అయితే మిత్రురాలికి లేఖ అని పెట్టండి. తర్వాత ఏ ఊరు నుంచి అయితే మీరు ఆ ఉత్తరం రాస్తున్నారో ఆ ఊరి పేరు రాయండి. ఏ తేదీలో రాస్తున్నారో ఆ తేదీ ఖచ్చితంగా రాయాల. తర్వాత ఇది అంశమమ్మ, జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత ఇదంతా అంశము. మళ్ళీ చెప్తున్నా అనుకోదండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ ఇట్లు అని పెట్టి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు రాయాలం. తర్వాత చిరునామా అని పెట్టి ఎవరికైతే మీరు రాస్తున్నారో వాళ్ళ అడ్రస్ రాయాల. ఆరవ ప్రశ్న, మా ఇల్లు పర్యావరణ అనుకూల గృహం అనే అంశంపై కరపత్రం తయారు చేయండి. పర్యావరణ అనుకూల గృహం అని హెడ్డింగ్ పెట్టండి. తర్వాత ఇదంతా కరపత్రంలో ఉన్న అంశాలు. జాగ్రత్తగా స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. మళ్ళీ చెప్తున్నా అనుకోవద్దండి. అక్షరాలు కనుక క్లియర్గా కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత భాషాంశాలు పదజాలమమ్మ. క్రింది ఎరుపు రంగులో ఉన్న పదాలకు అర్థాలను రాసి వాక్య ప్రయోగం చేయండి. హరితం అంటే ఏంది? ఆకుపచ్చదనం. ఇలాంటి ఇంటి చుట్టూ పచ్చదనం ఉంటే ఇంట్లో ఆరోగ్యంతో కలకలలాడుతుంది. తర్వాత ఉపద్రవం అంటే ప్రమాదం. ఇక్కడ చూడండి, ఉపద్రవం అంటే ప్రమాదం జరిగేటప్పుడు ధైర్యంగా ఉండాలి. తర్వాత బాహువులు అంటే చేతులు. రాముని చేతులు యాగరక్షణ చేశాయి. తర్వాత ఛాయ అంటే నీడ. ఇక్కడ ఉంది మనకి ఛాయ అంటే నీడ. మర్రి చెట్టు నీడలో చాలామంది సేద తీరవచ్చు. తర్వాత విశేషం ముఖ్యమైనదని అర్థం. లేనిపోని మాటలతో ఇతరుల జీవితాల్లో విషం అంటే ఏంది? గరళం. విషం అంటే గరళం. విషం అంటే ఏందిమా? గరళం అంటే విషం. గరళం అంటే విషం. ఇక్కడ లేనిపోని
మాటలతో ఇతరుల జీవితాల్లో విషం చిమ్మకూడదు. పర్యాయ పదాలు: చెట్లు అంటే తరువులు, భూజములు. తర్వాత ముస్తాబు అంటే అలంకరణ, అందంగా తయారు చేయడం. జాడ అంటే గుర్తు, ఆనవాళ్ళు. తాపం అంటే వేడి, ఉష్ణం, సెగ. సముద్రం అంటే పయోధి, జలధి. తర్వాత నానార్థాలు: ఎండ, వెలుగు, ఆతపం. కాలం అంటే సమయం, నలుపు. కాయం అంటే శరీరం, గురి, స్వభావం. జాడ అంటే విధం, ఆచూకీ, దారి. దాహం అంటే దప్పిక, కాలుట. ప్రకృతి వికృతులమ్మ: మనిషి ప్రకృతి, మనసి వికృతి. పట్టణం ప్రకృతి, పత్తనం వికృతి. సముద్రం ప్రకృతి, సంద్రం వికృతి. ఛాయ ప్రకృతి, ఛాయ వికృతి. కథా ప్రకృతి, కథా వికృతి. క్రింది వాక్యాలలో జాతీయాలను వివరించండి. పానకంలో పొడక్క. చాలా ఆనందంగా ఉండే లేదా చాలా ఆనందమైన సందర్భంలో సంబంధం లేనిదే చెప్పి తగిలి ఆ సందర్భానికి ఆటంకం కలిగిన సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం: నేను మంచి కథ వింటుంటే మా స్నేహితుడు మధ్యలో పానకంలో పుడకలా ఏదేదో అంటుంటాడు. తర్వాత తామర తంపరగా అంటే చెరువులో తామర తీగ తొందరగా విస్తరిస్తుంది. అలాగే ఏదైనా తొందరగా విస్తరిస్తున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం: ఈ రోజులలో కాన్వెంట్లు తామర తంపరల్లా పెరిగిపోతున్నాయి. కాన్వెంట్లు అంటే తెలుసు కదమ్మా, కాన్వెంట్ స్కూల్. తర్వాత కూర్చున్న కొమ్మను నరుక్కోవడమే. వివరణ: అలాగే ఆశ్రయం ఇచ్చిన వారినే చెడగొట్టుకున్న సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం: మా బాబాయి ఉచితంగా ఇల్లొచ్చిన వారితో అవసరంగా గొడవ పెట్టుకొని కూర్చున్న కొమ్మనే నరుక్కున్నాడు. కళ్ళెదుట చెట్టు బతుకు. ఉసురుమంటే మనిషి నిమ్మకు నీరెత్తినట్టు. ఇక్కడ నిమ్మకు నీరెత్తినట్టు అంటే వివరణ: సాధారణంగా చెట్లకు నీరెక్కువగా ఉండడం వల్లనే అవి చచ్చిపోతాయి. కానీ నిమ్మకాయ చెట్టుకు అలా కాదు. అది నీరెక్కువగా పీల్చుకునే కొద్దీ దానికి బలంగా ఉంటుంది. అలాగే చాలామందికి సమస్యలంటే భయం. కొంతమంది ఎటువంటి సమస్యలు వచ్చినా నిబ్బరంగా ఉంటారు. అటువంటి వారి గురించి వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం: వాళ్ళ నాన్నగారు ఎన్ని సమస్యలు వచ్చినా నిబ్బరంగా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటారు. తర్వాత నడుం కట్టాలి. వివరణ: ఒక పని పూర్తి చేయడానికి పూర్తిగా సంసిద్ధం కావాల్సిన పరిస్థితిని వివరించే సందర్భంలో ఈ జాతీయం ఉపయోగిస్తారు. సొంత వాక్యం: అవిద్య నిర్మూలనకు నడుం కట్టాలి. వ్యాకరణాంశాలు: క్రింది వాక్యాలలో ఎరుపు రంగు పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. కళ్ళెదుట అంటే కళ్ళు ప్లస్ ఎదుట ఉత్వసంధి. చెట్టొక్క అంటే చెట్టు ప్లస్ ఒక ఉత్వసంధి. నీడేది అంటే నీడ ప్లస్ ఏది అత్వసంధి. ముస్తాబైన అంటే ముస్తాబు ప్లస్ అయినా ఉత్వసంధి. క్రింది పదాలను విడదీసి సంధి పేర్లను రాయండి. తేనెటీగ, తేనె ప్లస్ ఈగ టుగాగమ సంధి. పడక టిన్లు అంటే పడక ప్లస్ ఇల్లు టుగాగమ సంధి. పర్యావరణం పరి ప్లస్ ఆవరణం యనాదేశ సంధి. బాలింతరాలు బాలింత ప్లస్ ఆలు రుగాగమ సంధి. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయదు. ధన్యవాదాలు.